రౌండ్ తిరుగు, ఒక రౌండ్ తిరుగు. బెడ్షీట్ పండుకో, ఒకసారి పండుకో, బెడ్ పండుకో, కాలు పడుచుకో, చాపు. ఓకే రైట్, కూర్చో. హాయ్, నమస్తే అండి. సార్ వచ్చినప్పుడు పొద్దున సయాటిక్ నొప్పితో కాలు మొత్తం లాగుతూ, నడుము నుంచి కాలు మొత్తం లాగుతూ, అసలు కూర్చోవడానికి పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా రావడం జరిగింది. మార్నింగే వచ్చినట్టు మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా ఎంత హ్యాపీగా నడుస్తున్నాడు, హ్యాపీగా పడుకోగలుగుతున్నాడు, హ్యాపీగా నడుస్తున్నాడు. ఒకసారి సార్ మాట్లాడింది, అసలు ఏమైంది, ఎట్లయింది, అసలు ఎట్లుండే ఈ 2 రోజులు నరకం అనేది సార్ మాట్లాడింది. చెప్పాయి ఒకసారి పట్టుకో, ఎట్లుండే చెప్పు. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నాకు ఒక 6 రోజుల నుండి సార్ నొప్పి అయితే ఇంకా పొద్దున ఎక్కువ అయిపోయి అసలు నడసనీక లేదు, కూర్చునీక లేదు, పండుగ లేకండి. ఇంటికి వచ్చినప్పుడు చూసారు కదా మీరు పరిస్థితి. నాకైతే బాగుంది చూడండి, వచ్చి నాకైతే బాగుంది చూడండి. ఒకటే రోజుగా ట్రీట్మెంట్ బాగా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే నేను మా బిడ్డ ఫోన్ చేసి పిలిపించింది, ఆటో తీసుకొని వస్తానంటే లేదు టాబ్లెట్లు తీసుకురా అన్నది. కానీ ఆ పరిస్థితి చూసి ఇంకా నేను డింగైపోయి వంగి ఇంకా నడవలేకపోతున్నాడు, కాళ్ళు కూస్తే కాళ్ళు కూడా మడుచుకోలేకపోతున్నాడు, కాళ్ళు చక్కగా చేసిపోతున్నాడు. ఇంకా సార్ అడ్రస్ మీద వస్తున్నారని సార్ తెలుసు ఆయనకి, మనం యాడికి పోయేది లేదు, సార్ వస్తున్నాడు పోదామని పిలుచుకొచ్చినాక ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, చాలా హ్యాపీ. సెకండ్ ఇచ్చిండు, ఇంకా సంతోషమైంది నాకు. నిజంగా చెప్పాలంటే 3వ ట్రిప్ హ్యాపీగా ఉన్నా నేనైతే. మా చిన్న అల్లుడు, మీరు కూడా మీకు సెల్యూట్ చేస్తున్నా. మీకు ఇంకా దేవుడు బాగా చేయాలని దేవునికి కోరుకుంటున్నా. ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నావా ఇది ఇట్లా అవుతుంది అని అనుకోలే, ఏమో నొప్పి ఉంది, ఇంకా కొన్ని దినాలకు తగ్గుతుంది, మందులు వాడాలి. పోయి వేరే డాక్టర్ కాడ కూడా పోయినా, ఆయన రాలేదు. ఈయన వద్దు మేము ఆడికి పోదాం పా అని పిలుచుకొచ్చిండు. వచ్చినాక దేవుని దేవ వల్ల హ్యాపీ ఉన్నాం. ఇప్పుడు మా బిడ్డకు కూడా పోయి చెప్పినాము, ఆమె హ్యాపీగా ఉంది, అన్నం కూడా తిన్నది, హ్యాపీగా ఉంది. సార్ విషయం ఏమంటే ఇట్లాంటి డాక్టర్లు ఉంటే మన సమాజానికి చాలా మేలు. రోగాలన్నీ వస్తుంటాయి, డాక్టర్ అనేవాడు కనుక్కొని హెల్ప్ చేస్తే మానవ ధర్మం. అది మీకు ఇంకోటి చెప్పిన, ఈరోజు లక్షల కోట్ల రూపాయలన్నా ఇటు తగ్గలేదు, నిజమే. కానీ దేవుని వరము మీకు దేవుడు ప్రసాదించాడు, అది మానవులకు దేవుని వరం సార్. అది దేవుడు రోగాలన్నిటి ఇస్తే నీ తగ్గిస్తాడు. దేవుని దేవ వల్ల సంతోషం ఉంది. మళ్ళా 4 గంటలకు రమ్మన్నారు, 4 గంటలకు వస్తాము. మీకు దేవుడు బాగా, నాకు ఇట్లాంటి కేసులు ఛాలెంజ్ అనమాట. నడవకుండా వస్తే ఛాలెంజ్ తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను వదిలిపెట్టి అనుకో, బయటకు పోతే నీకు 10,000 ఖర్చుగా అవుతాయి ఈజీగా. అన్నీ అవసరం లేదు. నువ్వు ఈ పర్సన్ పోతే నేను ఫస్ట్ అడ్మిట్ అవ్వాలంటారు. నేను ఫస్ట్ మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, మా భార్య ఒకటి రోజు తగ్గుతాయండి అంకలే ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేసిండ్రా. మీ కార్ కూడా దానికంటే ఇంకా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాను. ట్రబుల్ వస్తే ఈ సూప్ ఫోన్ చేయండి, బండి నిజంగా చెప్తున్నా సార్. నేను ఆయన బండి ఇన్స్ట్రక్టర్ సార్, నేను ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. కనీసం అంటే ఒక 2,000-3,000 మంది శిష్యులు ఉన్నారు. నేను ₹1 తినలేని వాళ్ళ కాడ నా శిక్షణ ఇచ్చిన వాళ్ళ. అంతే 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 కదా. ఇప్పుడు నేను బస్ ఎక్కినా మా సార్ ఎక్కిండు అంటారు. అవును, రైట్, వెరీ గుడ్. ఏది ఏమైనా మంచిగా అయినా హ్యాపీ. నాకు కూడా నిజంగా హ్యాపీ. కానీ ఇంత జనాలు వస్తున్నారు, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటా, వాళ్ళకు కూడా ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని
నేను కోరుకుంటున్నా. చూసారు కదా ఈ వీడియో. అవును అవును. ఇంతమంది బాగా బాగా కావాలని కోరుకుంటున్నా. అంతే 100% అవుతుంది. నా ప్రయత్నమే అది, వీళ్ళు బాగా కావాలని నా ప్రయత్నం. వీళ్ళంతా హ్యాపీగా ఉండాలని రైట్ రైట్ కోరుకుంటున్నా. రైట్. చూసారు కదా ఈ వీడియో అందరు షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంత మంచి వైద్యానికి మీరు అర్థం అయింది కదా. ఇదే పరిస్థితిలో మార్నింగ్ మీరు చూసినట్లయితే మీరు నమ్మరు అసలు. ఆయన అసలు కూర్చోమంటే కూర్చోవట్లేదు, పడుకోవట్లేదు. నా వల్ల కాదంటే బెడ్ మీద పడుకోవడానికి కనీసము 3 నిమిషాలు టైం పట్టింది. జస్ట్ కూర్చొని పడుకోవడానికి, కాలు చాపడానికి అంత ఎఫెక్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫ్రీగా లేచి పోతున్నాను. దయచేసి ఇవి అందరికీ తెలుసుకోండి, ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోండి, ఈ వైద్యం గురించి తెలుసుకోండి. అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏంది, నడులు పట్టేస్తే ఎట్లుంటుందో తెలుసుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే దాదాపు ₹1,00,000 తప్ప, ₹1,00,000 ఉన్నా పర్లేదు, అవి పెడితే తగ్గవు. ఫస్ట్ ఇప్పుడు ₹1,00,000 నేను పోతే పని నొప్పికి ఇస్తాం, అది తగ్గాలి కదా. స్టార్టింగ్ లో మీరు ఇంకా తెలియక ముందుకు 1 సంవత్సరం కూడా చేపించిన అన్ని ₹1,00,000 ఖర్చు పెట్టిన అంతా అయిపోయిన తర్వాత మీ వీడియో నాకు వచ్చినప్పుడు నేను ఇటుకు వచ్చి ఒకటేసారిగా తగ్గిపోయింది. నాకు సేమ్ ఇటనే వచ్చినా అప్పుడు ఇటనే తగ్గిపోయింది. అప్పుడన్నా 3 సార్లు ఏం చేయలే, ఒకటేసారి చేశారు, పంపించారు. అవును సార్, ఎక్కువైనా అప్పుడు అంత లేకండే, ఈ రోజు వచ్చినట్లయితే లేకండి. అప్పుడైతే ఒకటేసారి తగ్గిపోయింది. రైట్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.